క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా దేవుడు మనలను తన కాపుదలలో భద్రపరుచుకొని, మనలో చాలామంది వాతావరణాన్ని బట్టి జ్వరపీడితులుగా బాధపడుతూ ఉన్నారు. దేవుడు వారందరికీ మంచి ఆరోగ్యము అనుగ్రహించునుగాక. మరి దేవుని పిల్లలముగా ఆయన కృపలో ముందుకు కొనసాగుటకు దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అందును బట్టి మనము దేవునిలో సంతోషిస్తూ క్రమం తప్పకుండా ఆరాధనలో పాల్గొంటూ దేవుని గణపరచాలని మీకందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చదువుకున్న 2 వాక్య భాగాలలో నుండి దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము మొదటి 8 వచనాలలో గల భాగములో అక్కడ విశ్వాసులకు తండ్రిగాను, ఇజ్రాయేలులకు మరి మూల పితరుడుగాను పిలువబడినటువంటి అబ్రహాం గారు పలికిన ఓ మంచి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. 13వ అధ్యాయము 8వ వచనము చదువుతున్నాను, గమనించండి. కాబట్టి అబ్రాహాము, మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు అనేటువంటి మాటను లోతుతో అంటున్న విధానముగా మనం చూడగలం. లోతుతో అంటూ ఉన్నాడు, మనము బంధువులము, వీఆర్ కిన్షిప్. మనమందరము ఏమై ఉన్నామంటే బంధువులమై ఉన్నాం. కాబట్టి బంధువుల్లో ఏముండకూడదు అంటూ ఉన్నాడు, కలహం ఉండకూడదు అంటున్నాడు. క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల మార్క్స్ వార్తలో మనం ధ్యానాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు 3వ అధ్యాయము 20వ వచనము నుండి చివరి వరకు గల భాగంలో మనం చదువుకున్నాం. ఈ భాగంలో ప్రభు కుటుంబానికి మరొక సరి అయిన శక్తి కలిగినటువంటి నిర్వచనాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం బంధువులమే, మనలో ఏముండకూడదు, కలహం ఉండకూడదు. అయితే ఈ బంధువులు కలహము లేకుండా సంతోషంగా దీవెనకరంగా ఎప్పుడు ఉండగలరు అనేటువంటిది ఇక్కడ ప్రభువారు మరి తనతో ఉన్న వారితో చెప్తున్నటువంటి మాటను మనము చూడగలం. అందుకనే ఈరోజు ధ్యానాంశము స్పిరిచువల్ కిన్షిప్, ది ఫ్యామిలీ ఆఫ్ క్రైస్ట్. ఆత్మీయ బంధుత్వం, క్రీస్తు యొక్క కుటుంబం. క్రీస్తు యొక్క కుటుంబము అనేటువంటిది ఆత్మీయ బంధుత్వం. చాలాసార్లు ఆత్మీయ బంధుత్వం అంటే అప్పుడప్పుడు మన వారు అంటూ ఉంటారు, ఈ నవంబర్ మాసము లేక అక్టోబర్ మాసం వచ్చినప్పుడు ఆత్మీయ కలయిక జరుగుతూ ఉంటుంది. మనము మన సమాజంలో చూస్తూ ఉంటాం, వనభోజనాలని, దానికి ఆత్మీయ కలయిక, లేకపోతే కమ్యూనిటీ ఫెలోషిప్. ఎవరి కమ్యూనిటీ వాళ్ళు ఫెలోషిప్ చేస్తూ ఉంటారు. అటువంటిది కాదు ఇది. ఆత్మీయత అంటే అది అటువంటిది కాదు. ఆ కలయికలో కూడా కలుషితాలు ఉంటాయి, కలతలు ఉంటాయి. కానీ ప్రభువారు చెప్పేటువంటి ఈ బంధుత్వం ఎటువంటిదంటే చాలా శ్రేష్టమైనది, చాలా స్థిరమైనది, ఆశీర్వాదకరమైనటువంటిది. క్రైస్తవ సంఘము క్రీస్తు యొక్క కుటుంబ సభ్యులుగా ఉంటూ ఇటువంటి బంధుత్వాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ప్రభువైన యేసు మనకు సరికొత్త ఆలోచనను ఈరోజు చదువుతున్నటువంటి భాగంలో పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆత్మీయ బంధం రక్త సంబంధాల కంటే గొప్పదని సత్యాన్ని ఆయన నొక్కి చెప్తూ ఉన్నాడు. ఈ ఆత్మీయ బంధం ఎటువంటిదంటే రక్త సంబంధాల కంటే కూడా ఇది బలమైనది. కొన్నిసార్లు రక్త సంబంధికుల మధ్య ఈ బంధం కనబడదు. ఇంటి పేరు ఉండొచ్చు, సొంత ఒక తల్లి గర్భంలో నుండి వచ్చిన వారు కావచ్చు, కానీ వారి మధ్య మాటలు ఉండవు, వారి మధ్య మరి కలయికలు ఉండవు, ఎవరికి వారుగా జీవిస్తారు. దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళికలో ఆ తల్లి గర్భంలో నుండి
ఎందుకు వచ్చారో కూడా యోచన చేయరు. కానీ దేవుని పిల్లలంగా మనం గమనించుదాం. ప్రపంచం అయితే కుటుంబాన్ని ఎలా అర్థం చేసుకుంటుందంటే రక్త సంబంధాలను బట్టి కుటుంబాన్ని అర్థం చేసుకుంటుంది. వీరు తండ్రి, లేకపోతే తల్లి, లేకపోతే కుమారుడు, లేక తమ్ముడు, లేక చెల్లి, మేనత్త, మేనమామ, చిన్నాన్న, ఈ రక్త సంబంధాలను బట్టి ఓహో ఇది ఫలాని కుటుంబము అని ఈ లోకము లేక ఈ ప్రపంచము అలా అర్థం చేసుకుంటుంది. అయితే దేవుని రాజ్యములో విశ్వాసము తర్వాత దైవ చిత్తము నెరవేర్చడం ద్వారా మనమందరం క్రీస్తు ద్వారా ఒక కుటుంబం అవుతూ ఉన్నాం. అంటే దేవుని కుటుంబము ఎలా ఉండాలి అంటే వారిలో మొట్టమొదట దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. రెండవది దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ విశ్వాసము దైవ చిత్తాన్ని నెరవేర్పు ఎవరి జీవితాల్లో కలిగి ఉంటారో వారు మరి దేవుని రాజ్యానికి చెందిన వారుగా, దేవుని కుటుంబానికి చెందిన వారుగా మనము చూడగలం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ కుటుంబ వ్యవస్థను చిన్నచూపు ఎంత మాత్రము చూడటం లేదు. కానీ మన బంధాలను దాటి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని, నిజమైన కుటుంబంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు ధ్యానములో మనకు తెలియజేయబోతూ ఉన్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనము నుండి 35వ వచనం వరకు గల ఈ భాగంలో 3 ప్రాముఖ్యమైన తలంపులను మనము ధ్యానం చేద్దాం. క్రీస్తునందు ప్రియులారా, మొదటిది ఎర్త్లీ ఫ్యామిలీ వర్సెస్ స్పిరిచువల్ ఫ్యామిలీ. ఎర్త్లీ ఫ్యామిలీ అంటే భౌతిక కుటుంబం, భౌతిక కుటుంబము మరియు ఆత్మీయ కుటుంబం. వర్సెస్ అంటే ఈ భౌతిక కుటుంబానికి ఆత్మీయ కుటుంబానికి ఉన్న తేడాలు కావచ్చు, లేకపోతే ప్రత్యేకతలు కావచ్చు. ఏంటి ఆ ప్రత్యేకతలు అనేటువంటివి మనం గమనించుదాం. నేను చదువుతున్నాను, గమనించండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనము నుండి 21వ వచనం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపుకూడి వచ్చిరు గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. తర్వాత 31, 32 వచనాలు కూడా గమనించుదాం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువారు ఇంట ఉండి, అంటే కపెర్నహూములో ఉన్నటువంటి ఆ గృహము అంటే ఆయన నివాస గృహము. ఈ నివాస గృహాన్ని ఊడదీసింది కూడా ఒక పక్షవాయు కలిగిన వ్యక్తిని ఆయన దగ్గరకు దింపింది కూడా ఆ గృహములోనే. మరి ఆ గృహములో ఆయన వారికి బోధిస్తూ ఉన్నాడు. ఎంతలా ఆయన ప్రయాసపడుతూ ఉన్నాడు అంటే భోజనం చేయడానికి కూడా సమయం దొరకట్లేదంట. అంటే దేవుని పరిచర్య, దేవుని రాజ్య పరిచర్య ఎటువంటిదో మనం యోచన చేయాలి. దేవుని రాజ్య పరిచర్య, సంఘ పరిచర్య, దేవుని రాజ్య పరిచర్య అంటే మామూలు విషయమేం కాదు. ఇది ఆకలి దప్పులు ఉంటాయి, అనారోగ్యపు పరిస్థితులు ఉంటాయి, అలసట ఉంటుంది, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కుటుంబం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దేవుని రాజ్య పరిచర్య విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో ఉన్నటువంటి శిష్యులు వారు భోజనం చేయడానికి కూడా సమయము లేదు. ఒకనొక సమయంలో అయితే ప్రభువారు అంటారు, త్వరగా శిష్యులను మీరు త్వరగా అద్దరికి వెళ్ళండి, నేను అవతలకు వచ్చేస్తాను. ఎందుకంటే బహుజనులు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆయన ప్రకటించేటువంటి దేవుని రాజ్య సువార్త వింటున్నారు, ఆయన చేసే కార్యాల ద్వారా మేలు పొందుతూ ఉన్నారు. కాబట్టి అవిశ్రాంతంగా కూడా ఆ పరిచర్య జరుగుతూ ఉంటే
ఇక్కడ సొంత ఇంటివారు, భౌతిక కుటుంబం అంటే ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లిగారు. మరి తండ్రిగా పిలువబడిన యేసపు పేరు ఇక్కడ రాయబడలేదు, బహుశా ఆయన చనిపోయి ఉండొచ్చు. కాబట్టి ఈ భౌతిక కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభు వారికి తోబుట్టువులు కూడా ఉన్నట్లు మనకు లేఖనాలను బట్టి మనం గ్రహించగలం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరున్నారు? తోబుట్టువులు. అంటే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భంలో నుండి జన్మించిన అనంతరము యేసేపు ద్వారా మరియమ్మతో సంతతి కలిగిందని పండితులు అభిప్రాయపడతారు. అందులో మనకు కొత్త నిబంధనలో ఇద్దరు సహోదరులు పుస్తకాలు రాశారు, పత్రికలు రాశారు. ఒక ఆయనేమో యాకోబు, మరొక ఆయనేమో యూదా. వీరిద్దరూ యేసుక్రీస్తు ప్రభు వారికి సహోదరులు, అంటే ఆ తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి వారు. అయితే వారు అలా చెప్పుకోలే. వాళ్ళు ఎలా చెప్పుకున్నారంటే వీఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద లార్డ్, ప్రభువుకు మేము దాసులము అని చెప్పుకున్నారు. మేము తమ్ముళ్ళము అని చెప్పుకునేటువంటి సందర్భాలు వేరున్నాయి, కానీ ఆ సందర్భాలలో వారు గ్రహించలేదు. కానీ తర్వాత వారు గ్రహించారు, మాకు తల్లి గర్భంలో తోబుట్టుగా వచ్చినప్పటికీ ఆయన సర్వలోకానికి సృష్టికర్త అనే సత్యాన్ని గ్రహించి వారు ఏమని ఒప్పుకుంటున్నారంటే మేము ఆయనకు దాసులము, మేము ఆయనకు దాసులము, ఆయన మాకు ప్రభు అయి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఆ భౌతిక తోబుట్టువులు కూడా ఒప్పుకున్నట్లుగా మనము చూడగలము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారు యేసుని గురించి ఏమని అనుకుంటూ ఉన్నారు అంటే 21వ వచనములో ఆయన మతి చెలించి ఉన్నది. ఆయన మతి ఎలా ఉందంట? మతి చెల్లించటం అంటే అర్థం ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఆకలి పట్టించుకోవట్లేదు, దప్పిక పట్టించుకోవట్లేదు, రెస్ట్ అనుకోవట్లేదు. విరామం లేకుండా పని చేయండి, అదే కనబడద్దు. మనలో కూడా విరామం లేకుండా పని చేస్తే ఏం కనబడద్ది? ఏం మాట్లాడతామో తెలియదు. మన ఇంటి వారు ఏమనుకుంటారో, ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటారు. అదే ప్రభువారి విషయంలో కూడా ఇక్కడ ఆ సొంత ఇంటి వారు తలస్తూ ఉన్నారు. తలంచి ఏం చేస్తున్నారు? ఆయనను పట్టుకునబోయిరి. ఇక బలవంతంగా పట్టుకొని ఆయనకు రెస్ట్ ఇద్దామని ప్రయత్నం చేశారు. ఆయనను పట్టుకునబోయిరి. పట్టుకుంటే మన ప్రభు ఆగుతాడా? పట్టుకుంటే ఆగుతాడా? ఆయన ఎక్కడ పట్టబడ్డాడు చెప్పండి? పట్టుకుంటే ఎవరికి పట్టుబడ్డాడో తెలుసా? గెత్సేమని తోటలో బంట్రోతులకు పట్టబడ్డాడు. అప్పుడు కూడా పట్టుకోలేదు వాళ్ళు. ప్రభువే తనను తాను అప్పగించుకున్నాడు. వాళ్ళేమో బలవంతంగా వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాల. ఆయన తనకు తాను అప్పగించుకున్నాడు. ఎందుకొరకు అప్పగించుకున్నాడు తనకు తాను? ఎందుకొరకు? సర్వమానవాళ్ళే పాప ప్రాయశ్చిత్తం కొరకు, సర్వమానవాళ్ళే పాప ప్రాయశ్చిత్తం కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. అంతే, అప్పగించుకున్నాడు. ఆయనను పట్టుకోవడానికి ఎవరి వల్ల కాదు. అప్పటికి ఒక ఆయన ప్రయత్నం చేశాడు. శిష్యులలో ఒకరు పేతురు, సీమోను పేతురు ఏం చేశాడు తెలుసా? కత్తి తీసి ఆ బంట్రోతుల్లో ఒక బంట్రోతు చెవిని నరికివేశాడు, కట్ చేశాడు. ఆ చెవి ఊడిపడిపోయింది, తెగి ఊడిపడిపోయింది. తెగి ఊడిపడిపోయినప్పుడు ప్రభు అక్కడ కూడా ఒక మిరాకిల్ చేశాడు. ఏంటో తెలుసా? ఆ చెవిని, పడిపోయిన చెవిని తీసి మళ్ళా అంటించి ఆ గాయము, ఆ రక్తం కారతం ఏమి లేదు, ఇంకా అంటించి పేతురుతో ఒక మాట అంటాడు, నాకు నేను పట్టబడకపోతే మీరేమన్నా అడ్డుకోగలరా ఈ కత్తులతో, లేకపోతే మీ యొక్క పోరాటాలతో ఏమైనా అడ్డుకోగలరా? నేను ఆజ్ఞాపిస్తే 12 వ్యూహాల సైన్యము వస్తుంది పరలోకము నుండి. ఎందుకు అంత అధికారము, అంత శక్తి కలిగినటువంటి ప్రభు పట్టబడ్డాడంటే మన కోసమే. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన కోసమే, ఈ వాక్యం వింటున్న మన కోసమే.
ఆయన పట్టబడ్డాడు. ఎందుకంటే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటానికి, మనము దేవుని రాజ్య కుటుంబీకులం కావటానికి, దేవుని రాజ్యంలో మనం పిల్లలుగా ఉండటానికి. ఒక్కొక్క సువార్తికుడు ఈ విశ్వసించిన వారిని గురించి రాసినటువంటి మాటలు చూస్తే అద్భుతం. అందులో యోహాను భక్తుడు చాలా చక్కగా ఈ మాటలు రాస్తాడు. నేను చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు. ఏమిటంట? కాబట్టి ఆరాధనలో కూర్చున్న మనము ఆలోచన చేయాలి. మనము దేవుని పిల్లలం. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, లివింగ్ గాడ్. జీవము కలిగిన దేవుని పిల్లలం మనమందరం. దేవుని కుటుంబానికి చెందిన వారు మనమందరం. దేవుని కుటుంబానికి చెందిన వారముగా మనం ఉండాలని ఆ గెస్తెమనే తోటలో ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. అంతవరకు ఆయనను చూచిన వారు ఈయనకు మతి చెల్లించినది, లేకపోతే ఈయన సరిగ్గా ఆలోచన చేయటం లేదు అని తలంచారు క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా. ఎందుకని? ఆయన పరిచర్య చాలా విప్లవాత్మకంగా ఉన్నది. ఎంత విప్లవాత్మకం అంటే సమాజంలో ఆయన బోధ రెవల్యూషనరీగా ఉన్నది. మనుషుడు ఓహో ఇన్ని రోజులు మేము యోచన చేయలేదు, ఇదన్నమాట వాస్తవ సత్యం, లేఖనాల్లో ఉన్నటువంటి పారమార్థికత ఇదన్నమాట అని గ్రహించలేకపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి బోధలో దానిని తెలియజేస్తున్నారు. అది ఎవరికి ఇబ్బందికరంగా మారినది అంటే ఆనాటి శాస్త్రులు అయినటువంటి వారు. ఈ శాస్త్రులు పరిసయ్యులలో ఉన్నారు, సద్దుకయ్యులలో కూడా ఉన్నారు. వీరు పండితులు, ఇంకా చెప్పాలంటే పండితులు, వేదాంత పండితులు. వీరికి అంతుపట్టట్లేదు. దేవుని రాజ్యం అంటాడు, దేవుని కుమారుడు అంటాడు, తర్వాత చాలా మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. మరి మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించటం లేదు. సబ్బాతు దినమున కేవలం ఆరాధించడానికి బదులు స్వస్థతలు చేస్తూ ఉన్నాడు అని వారికి అయోమయంగా మారిపోయినది. ఈ అయోమయము, ఈయనను ఏం చేస్తారు, ఈయనకు ఏ హాని తలపెడతారు, ఈయనకు ఎటువంటి నష్టాన్ని చేస్తారు అని ఆ కుటుంబీకులకు ఒక ఆందోళన, ఒక భయము ఆ కుటుంబీకులకు కలిగినది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి ఈ భౌతిక కుటుంబానికి, తర్వాత స్పిరిచువల్ ఫ్యామిలీ, ఆత్మీయ కుటుంబానికి ఉన్న వ్యత్యాసము యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూడగలం. ఆయనను పట్టుకొని పోయారు కానీ ఆయనను పట్టుకోలేకపోయారు. తర్వాత ఏమంటూ ఉన్నారంటే, ఆయనతో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నీ తల్లియు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెదుగుచున్నారని ఆయనతో చెప్పగా, నీ తల్లి, ఎక్కువగా తల్లి విషయంలో ప్రతి బిడ్డ యోచన చేస్తాడు, తండ్రి విషయంలో ప్రతి బిడ్డ యోచన చేస్తాడు కదా. దేనికి ఎవరికి మాట వినకపోయినా చివరికి అప్లికేషన్ ఎక్కడ తీసుకొస్తారో తెలుసా? అమ్మ చెప్తే వింటారు, నాన్న చెప్తే వింటారు. తల్లులు తండ్రులు జాగ్రత్త, ఏదో ఒక సమయాన్ని మిమ్మల్ని ఆశ్రయించాల్సి వస్తుంది బిడ్డలు. ఎందుకంటే ప్రేమ మీలోనే ఉంటుంది, గద్దింపులు మీలోనే ఉంటాయి. అవి రెండు దేవుడు మీలో ఇచ్చినటువంటి గొప్ప దీవెనలు. తల్లి మాట చెప్తే వింటాడు అని ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చారు. ఇదిగో బిహోల్డ్ యువర్ మదర్, మీ అమ్మగారు వచ్చారు, నీ తోబుట్టువులు వచ్చారు అని ఆయనతో ఈ విషయము చెప్తూ ఉంటుండగా ఆయన అంటున్నాడు, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూచి, ఇదిగో నా తల్లియో నా సహోదరులను అని ప్రభువారు తెలియజేస్తున్నారు. అంటే ప్రభువారు వాళ్ళని నిర్లక్ష్యం చేశారని కాదు, కానీ
వాస్తవాన్ని ఇక్కడ తెలియచేయబోతుంది. ద కన్సర్న్ ఆఫ్ జీసస్ ఫ్యామిలీ, భౌతికంగా ఉన్నటువంటి యేసు ప్రభు వారి యొక్క కుటుంబంలో ఒక ఆందోళన ఉన్నది. ఈయనకు మతి చెల్లించినది, ఈయన విప్లవాత్మకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఈయనకు ఏ హాని కలుగుతుందో అని ఆయనను కాపాడటానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుని పిల్లలంగా గమనించాలి, ఆయనను లేకపోతే ఆయన విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన మార్గంలో నడిచేటువంటి ఈనాటి క్రైస్తవులకు కూడా ఇటువంటి ఆక్షేపణలు ఎదురవుతూ ఉంటాయి, ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఒకవేళ సొంత వాళ్ళు ప్రశ్నించవచ్చు, ఎందుకు నమ్ముకున్నావు? నమ్ముకుంటే నమ్ముకో, నీ వరకు ఉంచుకో, మనసులో ప్రార్థన చేసుకో. కనబడాలన్నా బయటకు వెళ్ళి నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను అని చెప్పుకోవాలన్నా అనేవాళ్ళు లేరా? నేను క్రైస్తవుడునని నువ్వు చెప్పుకుంటేనే క్రైస్తవుడువా, లేకపోతే నీ భక్తి దేవునికి తెలియదా అనేవాళ్ళు లేరా? ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని పిల్లలంగా యథార్థంగా మనము మన ప్రభువుని సొంత రక్షకుడిగా ప్రకటించాలి, ఒప్పుకోవాలి. మన ప్రభువుని మించినటువంటి ప్రేమలు లోకంలో ఉన్నాయంటారా? మన ప్రభువును మించినటువంటి సంపాదన లేకపోతే సోర్సెస్ లోకంలో ఉన్నాయంటారా? మన ప్రభువే అన్నిటికీ మూలమై ఉన్నాడు, మన ప్రభువే ఆధారమై ఉన్నాడు. ఇది తెలియక చాలామంది పొరబడుతూ ఉంటారు క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా. కాబట్టి మనం కూడా ప్రభువుని ఆదర్శంగా తీసుకోవాలి, దేవుని రాజ్యమును గురించి ఎవరు విమర్శించినా, ఆయన మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఇదిగో మనకు ఈ హాని కలుగుతుంది, ఆ నష్టం కలుగుతుందని ఎన్ని తొందరలు వచ్చినా కానీ మనము భయపడక ఆత్మీయ కుటుంబంగా దేవుని అనుసరించే వారముగా మనం ఉండాలని ప్రభు వారి యొక్క పరిచర్ను బట్టి మనము గ్రహించవలసిన వారమైంటూ ఉన్నాం. రెండవదిగా మనం గమనిస్తే ద మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ జీసస్ మిషన్. ద మిస్అండర్స్టాండింగ్, యేసు పరిచర్య అపార్థం చేసుకుంటూ ఉన్నారు. యేసు పరిచర్యను ఏం చేస్తూ ఉన్నారంట? అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఎలా అపార్థం చేసుకుంటూ ఉన్నారు చదువుతున్నాను, గమనించండి. 3వ అధ్యాయము 22 నుండి కొన్ని భాగాలను నేను చదువుతున్నాను. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన ఎద్దుకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లా, నేను సాతాను ఎలాగూ వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటికొచ్చి వాని సామగ్రి దోచుకున్న నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకునవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయ దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడునో క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడు ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. యేసు ప్రభు వారి యొక్క పరిచర్యను చూచి యెరూషలేములో నుండి వచ్చిన శాస్త్రులకు ఒక ప్రత్యేకత ఉంది. యెరూషలేములో ఉన్నటువంటి శాస్త్రులు వాళ్ళు దేవుని యొక్క మందిరములో చేరి, యెరూషలేము దేవాలయంలో చేరి ఆ ఆరాధనలలో ఎక్కువగా పాల్గొనేవారు, ఆ పండుగలు నిర్వహించేవారు. తర్వాత ఆ దైవ దర్శనం కొరకు దేవాలయానికి వస్తున్నటువంటి వారితో అనేక సంభాషణలు కూడా చేసేటువంటి వారు. ఉదాహరణకు మనం గమనించగలం, సిమియోను అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టి యూదా సాంప్రదాయ ప్రకారముగా 8వ రోజు దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఆ సిమియోను ఆయనను చేతుల్లోనికి తీసుకుని స్తుతించాడు. నాదా సత్యస్వరూపి,
నాకెంత భాగ్యము దయచేశావు. అలా యెరూషలేము దేవాలయమును కనిపెట్టుకున్నటువంటి వారు కొందరున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యను పరీక్షించటానికి, యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య సరైనది కాదని చెప్పడానికి ఈ కపెర్నహూముకు వచ్చారు వీరు. కపెర్నహూముకు వచ్చి ఇక్కడ ప్రభువుని గురించి మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలం. ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. ఏ పవర్ ఉంది దీనికి? ఈ పవర్ ఎక్కడ? దీనికి దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఈయన ఆజ్ఞాపించటము వెళ్ళిపోవటం జరుగుతుంది. ఈ పవర్ ఎక్కడిది అంటే వాళ్ళు అంటున్నారు బయల్జెబూల్ అనే అధిపతి ఒకడున్నాడు. ఈ బయల్జెబూల్ అంటే ఎవరంటే ఫ్లైస్ లార్డ్ అంటే. ఫ్లైస్ లార్డ్ అంటే ఈగల ప్రభు. ఈగలు ఉన్నాయి కదా, ఈగల ప్రభు. ఈగలకు కూడా పవర్ ఉంటుందంట. అవును, డిస్టర్బెన్స్ చేయటంలో ఈగలకు మించినవి ఏమి ఉండవు కదా. కొన్నిసార్లు ఈ కుటుంబ జీవితంలో విధించేటువంటి భార్యల గురించి అంటారు, జోరీగలాగా చెవిలో చేరి కేకలేస్తూ ఉంటారంట. అలా ఉండాలండి మనవాళ్ళంతా మంచి మధురమైన పాటలు పాడి దేవుని కనపరిచేటట్టుగా ప్రేరేపిస్తుంటారు. ఈగలకి చాలా పవర్స్ ఉన్నాయని ఆనాటి యోగా సాంప్రదాయంలో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఉన్న పవర్ అంతా కూడా వీళ్ళు దేంతో పోలుస్తూ ఉన్నారు? బయల్జెబూల్. ఈ ఈగల ప్రభువు ద్వారానే ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న శక్తి, మాటల్లో ఉన్నటువంటి జీవము, అధికారముతో కూడినటువంటి ఆయన బోధ ఎంత మాత్రము గ్రహించట్లేదు. సరికదా? అలా చేయుచున్న పరిచర్యను తీసుకుని సాతానుతో పోలుస్తూ ఉన్నారు. అందుకని ప్రభువారు ఇక్కడ ఒక ఉపమాన రీతిగా వారితో చెప్తున్నాడు. వాళ్ళని దగ్గరకు పిలిచి ఏమని చెప్తూ ఉన్నాడంటే, సాతానును ఏళ్ళ వెళ్ళగొట్టును. సాతానికి విరోధంగా పనిచేస్తుందా? సాతానికి విరోధంగా ఎప్పుడు పనిచేయదు. విరోధంగా పనిచేస్తే ఏమవుద్ది? బలహీనపడద్ది. ప్రభువే చెప్పున్నాడు ఇక్కడ, బలహీనపడద్ది. ఒక కుటుంబంలో ఉన్న వారు ఒకరికొకరు విరోధంగా మాట్లాడితే కుటుంబం ఏమవుతుందో తెలుసా? బలహీనమైపోతుంది. కుటుంబం చిన్న భిన్నమైపోతుంది. కుటుంబం సమాజంలో పలుచన పడిపోతుంది. కుటుంబానికి ఉన్న మంచి పేరు, మంచి సాక్ష్యం కోల్పోతారు. అది కుటుంబమే కదా, సంఘమైన అంతే. ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడినా ప్రవర్తించినా అది చేజేతులారా నష్టం చేసుకోవటం తప్పితే ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ప్రభువారు ఆయన పరిచర్యను అపార్థము చేసుకుంటున్నటువంటి ఈ శాస్త్రులతో అంటూ ఉన్నాడు, ఎలా మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? దేవుని రాజ్యము నిమిత్తము, మనుషులను దేవుని రాజ్యానికి నడిపించే నిమిత్తము మనిషి కుమారుడుగా నేను వచ్చాను. ఆయన బోధలో తప్పిదం లేదు, వెతుకుతున్నారు. ఆయన పరిచర్యను ప్రక్కవాటికి పోల్చి దూషిస్తూ ఉన్నారు. సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకని అంటూ ఉన్నాడు ప్రభువారు, ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడితే ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల ఆ ఇల్లు నిలువలేదు. మనలో కూడా జాగ్రత్త పడాలి. మన కుటుంబాలలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా దానిని సరిదిద్దుకోవాలంతే, సమాధానపరుచుకోవాలి. మళ్ళా మూడవ వ్యక్తి దాకా తీసుకుని వెళ్ళకూడదు. దాన్ని మూడవ వ్యక్తి దాకా తీసుకుని వెళ్ళి పంచాయతీలు పెట్టుకొని పరిష్కారాల కొరకు కాదు. దేవుని పిల్లలు ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలి? అన్నిటికంటే ముందు మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే సరిపోతుందా? చాలామంది ప్రార్థన చేస్తారు, సరిపెడతారు. ప్రయత్నం చేయాలి. సమాధానానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. సమాధానం పడాలి. సమాధాన పట్టడంలో ఎవరో ఒకరు తగ్గాలి.
ఇద్దరు అన్నదమ్ముళ్ళు పాత నిబంధనలో మనం చూపిస్తారు. ఒకరు ఏశావు, మరొక ఆయన యాకోబు. వాస్తవానికి ఏశావు కంటే ఎక్కువ తప్పిదం చేసింది యాకోబే. అన్న జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు పేరాశ చూపించి. పేరాశనాల్లో దురాశనాల్లో మొత్తానికి ఆశ చూపించి జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు. తండ్రి దగ్గరకు పోయి తల్లి సలహా మేరకు ఏ కారణం చేతనో తండ్రికి దృష్టిమాంద్యం వచ్చినటువంటి తండ్రికి అబద్ధాలు చెప్పి జ్యేష్ఠునికి రావాల్సిన ఆశీర్వాదాలు ఒక మాటలో చెప్పాలంటే దొంగిలించాడు. ఈ రెండు ఏశావు కంటే తప్పిదాలే. ఏశావులో కూడా కొన్ని తప్పిదాలు ఉన్నాయి. అరే బ్రతికితే చాలు, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, నా కడుపులో ఉన్న మంట చల్లారి ఆకలి తీర్తే చాలు అనుకున్నాడు. అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని వేసుకున్నాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు, దొరకలేదు. ఒక దినము సంభవించింది కొన్ని సంవత్సరాల తర్వాత. అప్పుడు యాకోబు తన అన్నతో అంటాడు, అన్నయ్య నిన్ను చూస్తే దేవుని చూసినట్టుగా కనబడుతుంది అంటాడు. ఏమంటాడు? తన అన్నని ఏంగా పెట్టాడు ఇప్పుడు. అంతకుముందు నువ్వు నాకు పెద్దోడు కనిపించడానికి లేదు, నేను పెద్దోడుగా ఉండాలనుకుని తల్లి గర్భంలోనే ప్రయత్నం చేశాను, అందుకే నీ కాలు పట్టుకొని లాగాలని ప్రయత్నం చేస్తే దేవుడేమో నిన్ను ముందు పంపించేశాడు. అసలు యాకోబు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? యాకోబు అనేటువంటి పేరుకి అర్థము మడిమే అని అర్థం. మనం అంటాంలే తర్వాత మోసగాడు మోసగాడని, మడిమే అని అర్థం. అంటే తన అన్న ఖాళీ మడిమును పట్టుకొని ఆయన ప్రసవంలో బయటకు వచ్చాడు. అందుకని ఆయనకు మడిమే అని పేరు ఇచ్చేటువంటి అర్థం పెట్టారు. ఎందుకు మడిం పట్టుకున్నాడు? వెనక్కలాగి నేను ముందుకు రావాలనే ఉద్దేశంతో. ఇప్పుడేమంటున్నాడు? నీ ముఖం చూస్తే నాకు ఎవరు కనబడుతున్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుటుంబంలో ఒకవేళ పొరపక్షాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలి? సమాధానం పడాలి, ఎవరో ఒకరు తగ్గాలి, ఎవరో ఒకరిని హెచ్చరించాలి. నీవే గొప్ప నాన్న, నేనే తప్పిదం చేశాను, సరే ఇప్పుడు మనం దేవుని పిల్లలం కలిసిపోదాం. కాబట్టి దేవుని పిల్లలంగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువారు తన పరిచర్యను అపార్థం చేసుకుంటున్నటువంటి శాస్త్రులతో అంటున్నటువంటి మాటను మనము చూచినప్పుడు ఇక్కడ ప్రభువారు సాదృశ్యంగా చెప్తున్నటువంటి మాటను మనము గమనించగలము. క్రీస్తునందు ప్రియులారా, ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతీరును. ప్రధాన శత్రువు నిజంగా ఎవరంటే సైతానే, మనుష్యుడు కాదు, సైతానే. ఈ లోకంలో చివరన బంధించబడేది, శిక్షించబడాల్సింది ఎవరంటే సైతానే. ఈ సైతాన్ ఏం చేస్తుందంటే మనుషులను, నేను ఒక్కడనే కాదు నాతో పాటు మీరు కూడా నరకంలో కాలాలి కాబట్టి మోసం చేస్తూ ఉంటాడు. లోకంలో ఉన్నటువంటి మాయలన్నీ చూపిస్తూ ఉంటాడు సైతాన్. దేవుని సృష్టిలో నరకం చేయబడలా, కానీ సైతాన్ కొరకు సిద్ధపరిచాడు. అది ఎవరికంటే సైతాన్ కొరకే, సైతాను అనుచరులు కొరకు. సైతాన్ అనుచరులుగా ఎవ్వరూ ఉండకూడదు, ఏ మనుష్యుడు ఉండకూడదు. అందుకని ప్రభువుని నమ్మి మనం ఆయన మార్గములో నడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అపోస్తులుడైన పౌలు భక్తుడు అంటాడు, కడపట నశింపచేయు శత్రువు మరణము, ఆ మరణానికి కారణము అపవాదే. కాబట్టి ఇక్కడ సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతేరును. ఇంకొక ఉదాహరణ కూడా అంటాడు, ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితేనే తప్ప బలవంతుని ఇంటి చొచ్చి వాని సామగ్రి దోచుకున్న నేరుడు, బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకున వచ్చును. అంటే ఇక్కడ శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభు వారిని దూషిస్తూ ఉన్నారు. బ్లాస్ఫమీ అంటే అర్థం ఏంటంటే నీవు చేసే పని మంచిది కాదు, సరైనది కాదు, విరమించుకో అని ఆయనను దూషిస్తూ ఉన్నాడు.
అయితే యేసుక్రీస్తు ప్రభువుకు విరోధంగా మాట్లాడుతున్న ఈ మాటలు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మాటలై ఉన్నాయి. అందుకని ప్రభువారు అంటూ ఉన్నారు, సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ లేదు. దేనికి పాపక్షమాపణ ఉంది? ప్రతిదానికి పాపక్షమాపణ ఉందంట మనుషునికి. కానీ దేవుని ఆత్మకు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇహమందును పరమందును పాపక్షమాపణ లేనే లేదు. కాబట్టి దేవుని పిల్లలంగా మనం కూడా జాగ్రత్త పడాలి. ప్రతి పరిచయను విమర్శించకూడదు. ఒకవేళ అది సరైనది కానప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. మీకు ఒక ఉదాహరణ ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు భక్తుడు యేసు ప్రభు వారిని ఎరగక ముందు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యను నాశనం చేయడానికి పూనుకున్నాడు. ప్రార్థించే వారి దగ్గరికి వెళ్తాడు, చెదరగొడతాడు, హింసిస్తాడు, బాధ పెడతాడు. వాళ్ళందరినీ బాధపెడుతూ ఒక దినాన్ని ప్రభు దర్శిస్తే తను యేసు ప్రభు వారికి చోటు ఇచ్చి సువార్త చేయటము, పరిచర్య చేయటం ప్రారంభించాడు. ఇప్పుడు పరిశీలకు అర్థం కాని సమస్య ఒకటి వచ్చేసింది. మొన్నటిదాకేమో ఇతను యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ఉండకూడదు అని అధికార పత్రాలు తీసుకున్నాడు, ఇప్పుడేమో ఆయనను గురించి ప్రకటిస్తున్నాడు అని వాళ్ళకి అర్థం కాక గమలీయేలు అనేటువంటి పౌలు యొక్క గురువు దగ్గరికి వెళ్ళారు. మీరు చెప్పండి ఏం చేద్దాము అని. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? నాయనలారా, మీరెందుకు ఆయన అడ్డుకుంటారు? మీరు ఆయన జోలికి పోవద్దు. ఒకవేళ దేవునికి విరోధంగా ఆయన సేవ చేస్తే దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ దేవునికి అనుకూలంగా సేవ చేస్తే మీరు దోషులు అవుతారు. కాబట్టి ఆయన పరిచర్యను మీరు అడ్డుకోవద్దు. కాబట్టి దేవుని పిల్లలంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిచర్య విషయంలో, వాక్యం విషయంలో ఒకవేళ అపార్థాలు ఉన్నాయా ప్రార్థన చేద్దాం, దేవునికి అప్పగిద్దాం. దేవా, నీవే మాకు సహాయం చేయి అని ఆ పరిచర్యను గురించి దేవునికి అప్పగించాలి. కానీ దూషించి మరి ఆ శిక్షకు ఎంత మాత్రము గురి కాకూడదు. క్రీస్తునందు ప్రియులారా, కాబట్టి ది అండర్స్టాండింగ్ ఆఫ్ క్రైస్ట్ వర్క్, క్రీస్తు యొక్క పనిని అర్థం చేసుకోవాలి. ఆయనలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి. ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ కార్యానికి అనుగుణంగా దైవ చిత్తానికి లోబడాలని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా మనం గమనిస్తే స్పిరిచువల్ కిన్షిప్, ఆత్మీయ బంధుత్వం అంటే ఏంటి? డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం చేయడమే. ఆత్మీయ బంధుత్వం అంటే దేవుని చిత్తాన్ని చేయటం. ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం ఉంటుంది. ఇక్కడ నిలవబడిన కాపురైన నా పట్ల కావచ్చు, కమిటీ పెద్దల విషయంలో కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో దేవుని యొక్క చిత్తం ఉంటుంది. అందుకని ప్రభువు కూడా శిష్యులు అడిగారు, మాకు కూడా ప్రార్థన నేర్పించు అన్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాటల్లో పరలోకమందు నీ చిత్తం ఎలాగో భూమి యందు నెరవేరినట్లు చేయన్నారు. అంటే మా ఆలోచనలు, మా ప్రణాళిక కాదయ్యా, మా పట్ల నీ చిత్తం ఏమైనదో ఆ చిత్తము నెరవేర్చినట్లుగా సహాయం చేయండి. అడగండి, ఆ మాట అడగండి. అందుకనే మనం ఆరాధనలలో, బరియల్ గ్రౌండ్ దగ్గర అక్కడక్కడ ఎందుకు ప్రభు నేర్చుకుని ప్రార్థన చేపిస్తామంటే ఇందుకే. చాలామంది అంటారు, ఇప్పుడు కొంతమంది బ్యాప్టిస్ట్ పాస్టర్లు కూడా, కొన్ని బ్యాప్టిస్ట్ సంఘాలు కూడా బరియల్ గ్రౌండ్లో ప్రభు నేర్చుకుని ప్రార్థన చెప్పట్లేదు. ఎందుకంటే ఈ ప్రార్థన చెప్పి మనము చులకన కాకూడదని అక్కడ చెప్పట్లేదు. కొన్నిసార్లు ఆ బాడీని చర్చిలోకి తీసుకొస్తే అక్కడే చెప్పేస్తున్నారు. ఇక బరియల్ గ్రౌండ్ దగ్గరకు పోతే ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చేస్తూ ఉన్నారు. నేను కూడా యోచన చేశాను. కానీ మరొక ఆలోచన ఏమొచ్చిందంటే, ఈ ప్రభువు నేర్పిన ప్రార్థన పలుకుట ద్వారా కొన్నిసార్లైనా ఈ ప్రార్థనలో ఉన్న విషయాలు మనకు రిమైండ్ చేయబడతాయి.
అపార్థం చేసుకోవటం ఎంత తీవ్రత ఉన్నదో, ఆ సమయంలో ఒకవేళ దేవుని ఎరగని వారు వచ్చినా కూడా అర్థం చేసుకుని దేవునికి ప్రార్థన చేయాలి మనం కూడా అనేటువంటి యోచన కొన్నిసార్లు ఏర్పడవచ్చు క్రీస్తునందు ప్రియా దేవుని సంగమా. కాబట్టి దేవుని బిడ్డలంగా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని చిత్తం చేయడం అనేటువంటిది ఆత్మీయ బంధుత్వం అయి ఉంటూ ఉన్నది. యేసు ప్రభు తన శిష్యులను చూచి, చూడండి 33వ వచనం నేను చదువుతున్నాను. ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలిగి చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పాను. అంటే దేవుని చిత్తమే ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే రక్త సంబంధాలు ముఖ్యం కాదని కాదు ఇక్కడ దాని అర్థం. ఈ బంధము ఇంకా బలంగా ఉండాలి అంటే అది ఎలా ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. దైవ చిత్తాన్ని అనుసరించినప్పుడే. యేసు ప్రభు వారు రక్త సంబంధాన్ని ఇక్కడ తిరస్కరించడం లేదు, కానీ ఆత్మీయ బంధం చాలా ముఖ్యమైనదని చెప్తూ ఉన్నాడు. అక్కడ రక్త సంబంధాన్ని తృణీకరించట్లేదు. ఒకవేళ తృణీకరిస్తే సిలువ మ్రాను మీద ఆయన వేలాడుతూ తల్లిని మరియను చూచేయమన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఒక శిష్యుడికి అప్పగించాడు. ఆ శిష్యుడితో కూడా అంటున్నాడు, ఇదిగో నీ తల్లి. అంటే ఇంతవరకు సిలువ మరణాన్ని పొందినంత వరకు ఆమెకు నేను కుమారుడును, నాకు ఆమె తల్లి. కానీ ఇప్పుడు ఈ భౌతిక జీవితాన్ని ముగిస్తూ ఉన్నాను, ఇప్పుడు నీ బాధ్యతగా నీకు అప్పగిస్తూ ఉన్నాను. అప్పటికి యేసు ప్రభు వారి తర్వాత తోబుట్టులు లేరా? వాళ్ళు చూసుకోరా బాధ్యత ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు రక్త సంబంధాన్ని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయట్లేదు. ఆ రక్త సంబంధం విషయంలో ఎంత మాత్రము ఆయన నాకు పట్టింది కాదనుకోవట్లేదు. కానీ అయితే వాస్తవానికి అది స్థిరమైనదిగా శాశ్వతమైనదిగా ఉండాలి అంటే అది ఆత్మీయ సంబంధంగా ఉండాలి అని ఇక్కడ ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని సంగమా, కాబట్టి దైవ చిత్తాన్ని నెరవేర్చువారు మరి వారు ఏమై ఉన్నారంట? దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పాను. ఎవరిని చూసి చెప్పాడు? అక్కడ ఆయన చుట్టూ కలిగి చూచాడు. ఆయన చుట్టూ ఉన్న వారిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వాళ్ళందరినీ చూసి చెప్తూ ఉన్నాడు. బయటేమో నీ తల్లి నీ సహోదరులు ఎదురు చూస్తున్నారు అన్నారు. ప్రభు అంటున్నారు, ఇదిగో ఇక్కడే ఉన్నారు, నా తల్లులు ఎక్కడున్నారు, నా సహోదరులు ఎక్కడున్నారు. ఎలా వీళ్ళు నాకంటే నా దేవుని చిత్తము చొప్పున జరిగించుతూ ఉంటే వీరే నా సహోదరులు, నా సహోదరులు, నా తల్లి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని కుటుంబం, ది ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది స్పిరిచువల్ కిన్షిప్, ఆత్మీయ బంధమైనటువంటిది. ఇది క్రీస్తు ద్వారా దైవ చిత్తాన్ని బాగుగా ఎరిగి దేవుని మార్గంలో జీవించి ఒక దినాన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుందని ఈ భాగము మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలమైన మనమందరం కూడా గమనించాలి, మనము ఆత్మీయ బంధం కలిగినటువంటి వారంగా ఉండాలి. రక్త సంబంధమైనప్పటికీ ఆత్మీయ బంధం కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని రాజ్యానికి విశ్వాసం ద్వారా స్వతంత్రించుకునే వారంగా ఉండాలి. ఈ భౌతిక జీవితంలో దైవ చిత్తాన్ని మనము అనుసరించే వారముగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దీవించబడతాం. ఆనాడు శాస్త్రులు ఆయన పరిచర్యను అపార్థము చేసుకుని ఆయన శక్తిని, ఆయన పరిచర్యను బయటకు ఆపాదిస్తున్నారు. కానీ మనమైతే ఆయన శక్తిని, ఆయన పరిచర్యను ఘనపరిచే వారముగా, ఆయన చిత్తానికి విధేయులమైన వారముగా నడుచుకుంటే మనము దీవించబడతాం. కళ్ళ ఉంచుదాం, మనము ప్రార్థన చేసుకుందాం. కుటుంబ వ్యవస్థ
ఎంత ప్రాముఖ్యమైనదో ఈనాటి ధ్యానము మనకు తెలియజేస్తూ ఉంది. అబ్రహాం భక్తుడు తన సహోదరుడైన లోతుతో అంటూ ఉన్నాడు, మనము సహోదరులము, ఒక కుటుంబీకులము, మన మధ్య కలహం ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు తనతో ప్రశ్నిస్తున్న శాస్త్రంతో అంటూ ఉన్నాడు, ఇదిగో దేవుని పరిచర్యను మీరు సాతానుకు ఆపాదిస్తూ ఉన్నారు, అపార్థం చేసుకుంటూ ఉన్నారు, సరిచేయబడాలి అంటూ ఉన్నారు. ఇదిగో మనమందరము దేవుని కుటుంబమై ఉన్నాం. రక్త సంబంధం కంటే ఆత్మీయ సంబంధం బలమైనది. ఈ ఆత్మీయ సంబంధము దైవ చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడే మనం దీవించబడతాం. కాబట్టి ధ్యానములో మన కుటుంబాలలో భేదాభిప్రాయాలు ఉంటే ప్రభుకు ప్రార్థన చేద్దాం, సరిచేసుకుందాం, చక్కదిద్దుకుందాం, దేవుని కృపకై వేడుకుందాం. మనము అనుదిన జీవితములో దైవ చిత్తానికి అప్పగించుకొని నడిచేవారముగా ఉందాం. దేవుని రాజ్యానికి వారసులముగా, దేవుని పిల్లలముగా మన జీవితాలను అప్పగించుకుందాం. యెహలోక జీవితములో ఎల్లవేళలా దైవ చిత్తం మన పట్ల ఉండే రీతిగా ప్రభువును వేడుకుందాం. పరిశుద్ధుడైన తండ్రిని పాదాల వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో తండ్రి ప్రభువా, క్రీస్తు యొక్క కుటుంబము ఆత్మీయ సంబంధమైనటువంటి కుటుంబమని, రక్త సంబంధికుల కంటే ఆత్మీయముగా ఉన్నటువంటి కుటుంబము బలమైనటువంటిదని, సొంత తోబుట్టువుల వల్ల కావచ్చు కుటుంబంలో కలహములు ఉండకూడదని, ఒకరికి విరోధముగా ఒకరు దేవాదిగో తండ్రి నిలువబడకూడదని, ఒకరికి ఎడల ఒకరు సమాధానం కలిగి ఇహలోకములో ప్రభువా నీ పరిచర్యను గౌరవిస్తూ ఘనపరుస్తూ నా ప్రభువా పరలోకపు దేవుని చిత్తాన్ని అనుసరించే వారముగా ఉన్నప్పుడు ఆ కుటుంబము బహుగా దీవించబడుతుందని, బలముగా ఉంటుందని తెలియచేసినందుకై స్తోత్రాలు. ఆ రీతిగా జీవించుటకు చాలును కృప ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ తెచ్చుకొనమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా,